అందరూ డివిజన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఈ డివిజన్ని కనీసం పట్టించుకున్నటువంటి పాపాలు ప్రధానంగా మెయిన్ ఒకసారి కంపెనీ నుంచి ఇంజనీరింగ్ రోడ్ వరకు ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అలాగే చాలా కాలనీస్లో రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలి. షిరిడి సాయి నగర్లోనే కొంత పార్ట్ వేయాలి, అది కలెక్టర్ పూర్తి. అలాగే ఈ డివిజన్ మొత్తం అంతా కూడా 39 కోట్లు పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందే టెండర్ అయిపోయింది, దాన్ని ప్రారంభించాము. అలాగే స్ట్రీట్ లైటింగ్ కానీ మెయిన్ రోడ్డు కూడా కొత్త లైటింగ్తో స్ట్రీట్ లైటింగ్తో అంతా కూడా తీర్చిదిద్దాము. ఎందుకంటే రామకృష్ణాపురం దగ్గర ఎవరైనా బయలుదేరితే డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళే విధంగా సాగుచే కాలనీ కానీ పెద్ద వెంకటరామనగర్ కానీ దేవీ నగర్ కానీ రామకృష్ణాపురం కానీ ఇలా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అనుసంధానం చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. అలాగే దీంతోపాటు ఆర్యూబీ ఒకటి చిరకాలంగా పెండింగ్ ఉంది. దాంతో 12 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గతిశక్తిలో దానికి సంబంధించిన సర్వే మొత్తం పూర్తయింది. టెండర్స్ 2-3 మంత్స్లో టెండర్స్ పిలిచి రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికబద్ధంగా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఆలోచనలు చేశాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల కన్నా చంద్రబాబు నాయుడు పరిపాలన కన్నా పూర్తి స్థాయిలో డివిజన్ అంతా కూడా అభివృద్ధి చేశాం. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రజలు వ్యత్యాసాన్ని గమనించాలని కోరుతారు. గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పెన్షన్లు ఇంటింటికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. అలాగే రోడ్ల మీద సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ల మీద 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మధురానగర్ ఆర్ఓబీని పూర్తి చేశాము. ఈ ఆర్ఓబీని కూడా రాబోయే కొద్ది కాలంలో పూర్తి చేస్తాం. కాబట్టి 5 సంవత్సరాల్లో ప్రజలకి 90% పైగా మేలు చేసినటువంటి ప్రభుత్వం. సంక్షేమం, పెన్షన్లు, హౌసింగ్ ఇట్లా ఒకటి కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో లబ్ధిదారుల ఎంపికలో ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అందులో అందరినీ భాగస్వాములు చేసి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్లపల్లి శ్రీనివాస్, పార్లమెంట్కి కేసీఆర్ నాని గారు వారందరికీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల ప్రభుత్వం 14-19 గల ప్రభుత్వం కన్నా 100% బ్రహ్మాండంగా ప్రజలకి మేలు చేశారు. కాబట్టి మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి తక్షణ అవసరాలు ఏంటి ఇవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం విజయవాడ నగరంలో జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మాత్రమే జరిగింది. ఈ కూటమి మూలంగా ప్రజలకి ఏమీ మేలు లేదు, మంచి జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదే కూటమి 14-19 వరకు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, దీని గురించి బాగా క్షుణ్ణంగా తెలుసు. కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి పదే హోదా కానీ ప్యాకేజీ విషయంలో కానీ పోలవరం చాలా విషయాల మీద ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పుడు కూడా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుంది. జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదు. ఈ కూటమి కూడా అధికారం కోసం ఈ కూటమి తప్ప ఎందుకు కలిసారు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ఈరోజు వచ్చి మాకు ఓటేయాలని అడుగుతారు. ఈ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా తీసుకునేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి ఈ సందర్భంగా